హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. డే 6లోకి వచ్చేసామండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సిరీస్‌లో. ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది డైట్ చేస్తున్నారు? ఆర్ చేయాలనుకుంటున్నారు? సో, ఈరోజు మార్నింగ్ రెగ్యులర్ బ్రేక్‌ఫాస్టే 10:30కి తింటున్నాను. అంటే లంచ్, బ్రేక్‌ఫాస్ట్ కలిపి తినట్లేదు. ఇడ్లీ మునగాకు పొడి వేసి చేశాను. సో, అది తినేస్తున్నా టిఫిన్‌గా. తర్వాత కాఫీ కూడా తాగేశాను. సో, ఇదంతా మన పనిని బట్టి, మన ఓపికను బట్టి, ఆ రోజున్న మూడ్‌ని బట్టి డిసైడ్ చేసుకోవడమేనండి. ఓన్లీ టైమింగ్స్ ఫిక్స్ ఉంటాయి. 8 అవర్స్‌లో తింటాం ఏది తినాలనుకున్నా. అది టిఫినే డైరెక్ట్‌గా తినడమా, లేకపోతే లంచే డైరెక్ట్‌గా తినడమా, 2 కలిపి తినడమా, ఇంక అదంతా మన కన్వీనియన్స్. ఈరోజు నేను హెన్నా పెట్టుకున్నాను. ఇంకా నాకు కొంచెం నీరసం కూడా అనిపిచ్చింది. అందుకని పొద్దున్న ఇడ్లీ తినేసాను. ఇడ్లీ తర్వాత కాఫీ ఎలానో తాగాను. ఇడ్లీ కొంచెం గట్టిగానే తినాలండి. అందుకని ఇంకా మధ్యాహ్నం మిల్లెట్స్ చేసుకున్నాను రైస్ వండుకోకుండా. మిల్లెట్స్ అయితే కొంచెం చిన్న గ్లాస్ వండుకున్నా సరిపోతుంది. అది అన్నంలాగా ఎక్కువ తినాలని అవసరం ఉండదు. అండ్ దాంట్లో కూరలు కొంచెం ఎక్కువ తింటాము. సో, ఇలా ఎప్పుడైనా పొద్దున్న టిఫిన్ తినేసినప్పుడు మధ్యాహ్నం మిల్లెట్స్ కానీ రోటీ కానీ చేసుకుంటాను. అంటే పొద్దున్న తిన్న టిఫిన్‌లో రైస్ కోషంట్ ఉండి కొంచెం నాకు అది బాగా తృప్తినిస్తది, కడుపు నిండుతది అనుకుంటే అప్పుడు మధ్యాహ్నం మిల్లెట్స్ కానీ రోటీ కానీ చేస్తాను. ఏ ఉప్మాలో తిన్నప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అన్నమే తింటాలేండి. ఎందుకంటే ఉప్మా అంత మంచిగా తినలేను. అంత ఇష్టమేమి ఉండదు నాకు. ఇంకా లంచ్‌లో అయితే బీన్స్, కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. బీన్స్‌ని కొంచెం స్టీమ్ చేసేసి అంటే కుక్కర్‌లో ఒక్క విజిల్ తీసి ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం నీళ్ళు చిలకరించి ఒక్క విజిల్ తీయాలి. ఇంకా తర్వాత ఇలా కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ తాలింపు వేసి బీన్స్ కొంచెం వేసి ఒకసారి వేయించేసి పచ్చి కొబ్బరి వేసి వేయించడమే. చాలా హెల్తీ కూర అండి ఇది. ఒట్టి కూర కూడా తినేయొచ్చు. యాక్చువల్‌గా రోజు మా హస్బెండ్ అయితే ఇలా ఒట్టి కూర కూడా బానే ఉంది అని సగం కూర ఒట్టిదే తిన్నారు. సో, పక్కన మిల్లెట్స్ వండుతున్నాను. మిల్లెట్స్ వండడం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. కొంచెం రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని దాన్ని గాలించాలండి. నేను వీడియో తీసాను కానీ అది ఎలానో మిస్ అయింది. తర్వాత ఒకటికి 2 ½ వాటర్ పోసి అన్నంలాగానే వండడము. ఈరోజైతే ఊదలు వండుకుంటున్నాను నేను. సో, ఒకసారి మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలవాటైన తర్వాత మీరు 3 మీల్స్ తినేటట్టయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా 3 తినేటట్టయితే మధ్యాహ్నం మిల్లెట్స్ కానీ, రోటీ కానీ పెట్టుకోండి. మార్నింగ్ రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ తినేసిన. అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంట్లోనే కుదిరినప్పుడు, పొద్దున్నే టిఫిన్ తిని వెళ్ళాలన్నప్పుడు, అప్పుడు పొద్దున్న రెగ్యులర్ టిఫిన్ తినేసి మధ్యాహ్నం మిల్లెట్స్ తింటాను. సో, ఈరోజు నా లంచ్ థాలీ చూశారు కదా! బీన్స్ ఫ్రై, పొద్దున్న పిల్లలకి క్యారెట్ రైస్ చేశాను. కొంచెం క్యారెట్ రైస్ పెట్టుకున్నాను. ఇంకా నిన్నటిది చిలకడ దుంపల పులుసు ఉంది. అది కూడా తింటున్నా. పెరుగు, మిల్లెట్స్. సో, ఓవరాల్‌గా ఫుడ్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలండి. న్యూట్రిషన్ అంతా వెజిటబుల్స్ వెళ్ళాలి, ఫ్రూట్స్ వెళ్ళాలి, తర్వాత కార్బోహైడ్రేట్స్ అవసరమే, ప్రోటీన్ అవసరమే. ప్రోటీన్ అంటే తెలుసు కదా! మన పప్పుల్లోనూ ఎందులోనైనా ఇడ్లీలో పప్పు ఉంటది, కందిపప్పులోను, పెసలు ఇలా ఏదో ఒక పప్పుల్లో ప్రోటీన్ ఉంటది. కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్‌లో కానీ, రైస్‌లో కానీ, చపాతీలు అదే గోధుమల్లో కానీ వీటిల్లో కార్బోహైడ్రేట్స్. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ప్రతిరోజు బ్యాలెన్స్ అవ్వాలి అని కూడా అనను నేను. ఒక లార్జ్‌లీ ఒక వీక్‌లో చూస్తే ఆ వీక్‌లో మొత్తం అన్నీ కవర్ అయ్యేలా చూసుకుంటే చాలండి. ఒక్కొక్క రోజు అటు ఇటు అయినా పర్వాలేదు. ఒకరోజు ఓన్లీ అన్నమే తినేస్తాము. సో, పర్వాలేదు. నెక్స్ట్ డే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. అలా రోజులు అలానే తింటే న్యూట్రిషన్ తగ్గిపోతది మనకి. బాడీకి అందాల్సినయన్నీ అందవు. సో, ఒకరోజు మీకు ఓపిక లేక సరిగ్గా వండుకోలేక ఉట్టిగా అన్నం పచ్చడి తిన్నా, ఆ రోజు సాయంత్రం ఏ పళ్ళో తినడము, లేకపోతే మర్నాడు హెల్తీగా తినడము అలా చేయాలి. చాలా రోజులు అలానే కొంచెం లో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్‌ని తింటూ ఉంటే మాత్రం ఇబ్బందవుతదండి. సో, మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ టీ అండ్ 2 బిస్కెట్స్ కూడా తీసుకున్నాను. అది రోజు ఏం చూపిస్తానులే అదే టీని అని చూపించలేదు. ఇంక తర్వాత ఈవినింగ్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నాను. సో, ఇలా 6th డే కూడా అయిపోయింది. సరే అండి ఉంటాను మరి. బాయ్.